మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 25,000 మేల్సాటితో నివేదిత గెలుపు ఖాయం. మీరు ఆశ్చర్యపోతారు. 25-30 నేను అంటున్నా కానీ మీరు ఎక్కువ వచ్చినా కానీ మరి ఎదుటోళ్ళకి డిపాజిట్ రాకపోయినా కానీ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఉండదు. ఎంపీ అభ్యర్థికి బోనస్గా కంటోన్మెంట్ మెజార్టీ. రాత్రికి రాత్రి బీఆర్ఎస్ నేతల్ని ఎత్తుకెళ్లి కండువా కప్పినంత మాత్రాన వచ్చేదేం లేదు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఏదో మభ్య పెట్టడము, ప్రలోభాలు పెట్టడము, ఇదే తప్ప పొలిటికల్ డ్రామా ఏముంటుంది చెప్పండి. ఇన్ఛార్జీలుగా రావుల శ్రీధర్ రెడ్డి మరియు రాజశేఖర రెడ్డిల వ్యూహం బేష్గా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే మల్కాజిగిరి, నేను శ్రీధర్ రెడ్డికి ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే పులి లాంటి మల్లారెడ్డి, నలుదిక్కుల 6 ఎమ్మెల్యేలు తమ బలాన్ని బలగం అంటూనే కంటోన్మెంట్లో ప్రతిపక్ష నేతలకు డిపాజిట్లు కూడా దక్కవంటూ తన స్పీచ్తో బీఆర్ఎస్ శ్రేణుల్లో మాజీ మంత్రి తలసాని కొత్త జోషును నింపారు. నాటి వార్ రూమ్లో నేడు జరుగుతున్న పరిణామాలపై ముఖ్య నేతలతో వార్ రూమ్ వేదికగా సమావేశాన్ని నిర్వహించగా బూస్ట్ అందుకున్న నేతలంతా నవ్వుతూ బయటకొస్తే ఆయన అందించిన స్పీచ్తో కొత్త ఉత్సాహంతో ఇక మేజార్టీ కోసమే మా ప్రయత్నం అంటూ నేతలు ఉప్పొంగిపోయారు. అసలు కంటోన్మెంట్ నేతలకు మాజీ మంత్రి తలసాని వార్ రూమ్లో తీసుకునే క్లాస్ ఏమిటి? నివేదిత గెలుపులో వ్యూహంగా ముందుకు సాగుతున్న ఇన్ఛార్జ్లతో చర్చించిన అంశం ఏమిటి? వాచ్ ఫోకస్ మినిట్ టు మినిట్. వార్ రూమ్లో తలసాని నేటి ప్రత్యేక కథనంలో. వాళ్ళు చూశారు కదా, ఎన్నేళ్ల నుంచి వీళ్ళంతా 20 ఏళ్ళ నుంచి. అంతకుముందు గెలిచిన వాళ్ళు రోజు ఒక పార్టీ. మీరు తెలియదా? రోజు పూటకొక పార్టీ. నాడు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన ఎమ్మెల్యేగా లాస్యానంద్ తాను గెలిపించడంలో కీలక పాత్ర వహించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరలా కంటోన్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కంటోన్మెంట్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నిత్యం వాకప్ చేస్తున్న ఆయన నేడు గెస్ట్ లుక్తో సౌజన్య కాలనీలో మరి రాజశేఖర రెడ్డి కార్యాలయానికి వచ్చేశారు. సుమారు మధ్యాహ్నం 12:20 ఆయన ఎంట్రీ ఇవ్వగా ఉప ఎన్నికల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితతో కలిసి బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నల్ని వెంకట్రావు, పాండు యాదవ్, ప్యారిస్ అనే భాగ్యశ్రీ, లోక్నాథం, మార్కెట్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ, మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్లతో సమావేశమయ్యారు. సుమారు 27 నిమిషాల పాటు వారితో సమావేశం సాగగా నాటి అలకలు లేకుండా సవ్యంగా ప్రచారం సాగుతుండటంపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు అంతా కలిసికట్టుగా కోపతాపాలు పక్కన పెట్టి నివేదిత గెలిపే టార్గెట్గా పనిచేయాలంటూ సూచించారు. ముందున్న టార్గెట్ కేవలం బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు మాత్రమేనని, మీరు అదే పనితో ఉండాలంటూ వారికి దిశానిర్దేశాన్ని అందించి ఎటువంటి ఇబ్బందులున్నా ఇన్ఛార్జీల దృష్టికి తీసుకురావాలంటూ సూచించగా బోర్డు మాజీలతో సమావేశం ముగించి వారిని మరో రూమ్లోకి పంపించగా ఇద్దరు అభ్యర్థులతో మరో 10 నిమిషాలు చర్చించి వారి ఆలోచనలు తెలుసుకొని ఇక వారితో సమావేశాన్ని ముగించగా మర్రి, రావుల, రాగిడితో మరో 10 నిమిషాలు ముచ్చటించి కేటీఆర్ రోడ్ షోపై చర్చించి 1 గంట సమయానికి సమావేశానికి ముగింపు పలకగా చివర్లో అసలుకిత వ్యవహారాలపై ఎలా దూకుడుగా ముందుకు సాగాలన్న విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఇక సమావేశం పూర్తి కాగానే మర్యాదపూర్వకంగా తలసానికి స్వీట్ బాక్స్ ను అందించి నివేదిత ఆశీర్వచనాలు తీసుకోగా మేము అన్ని సమయాల్లో మీ వెంట ఉంటామన్న సందేశాన్ని అందించి నివేదితకు పూర్తి భరోసాను అందించారు. మాత్రం అనుమానం లేదు, మల్కాజిగిరి పార్లమెంట్ మేమే గెలుస్తున్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయితే ఆటోమేటిక్గా. ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజలు ఏమనుకుంటారు, నివేదితని మా ఇంటి బిడ్డ అనుకుంటారు. ఎందుకంటే సాయన్న గారి కుటుంబమే కంటోన్మెంట్. వారు నిరంతరం ఎన్నిసార్లు ఏది మాట్లాడినా కానీ కంటోన్మెంట్ తప్ప ఆయన రెండో మాట మాట్లాడకపోతుంది. 1 గంట సమయంలో సమావేశం ముగిగా ఇక మీడియాతో చిట్చాటు నేతలందరితో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. తండ్రి లేని బిడ్డగా నివేదితను ప్రజలంతా ఆదరిస్తున్నారని, గతనాటి కంటే మించి ఈసారి మేజార్టీతో సాధిస్తామని, ఈ మేజార్టీ ఎంపీ అభ్యర్థికి బోనస్గా అందిస్తామంటూ తెలపడంతో పాటు రాత్రికి రాత్రి భయపెట్టి ఉదయం కండువా కప్పి నేతలను పార్టీలోకి లాగేసుకుంటున్నారని, అలా చేసినంత మాత్రాన మైనసే తప్ప ప్లస్ కాదని, ఒకసారి పార్టీ విడితే మరలా పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేయడంతో పాటు వారి ఇంటి పక్కన ఉన్న వారికి వారికన్నా బలమైన నేతలుగా తయారు చేసే శక్తి తమకుందంటూ తలసాని తెలియజేశారు. రావుల శ్రీధర్ రెడ్డి మరి రాజశేఖర రెడ్డిలు నివేదిత గెలుపు కోసం వ్యూహంగా పనిచేస్తున్నారని, వారి పనితనం చాలా మెరుగ్గా ఉందని, వారు చేస్తున్న ప్రయత్నం అద్భుతం అంటూ తెలియజేయడంతో పాటు నివేదిత గెలుపు ఖాయమంటూ తలసాని ధీమా వ్యక్తం చేశారు. బట్ డబ్బులు పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని కొనడం మూలాన కూడా వాళ్ళకి మైనస్ తప్ప ప్లస్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పార్టీలకి వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు మేము చేర్చుకోండి. గతనాడు కంటోన్మెంట్కు ఇన్ఛార్జిగా ఉన్న తలసాని
ఈనాటి వ్యూహాలు చూసి ఆశ్చర్యపోగా 4వ తేదీన కేటీఆర్ రోడ్ షోకు అంతా సిద్ధం చేసుకోవాలంటూ సూచనలు అందించగా అందరినీ కలుపుకు వెళ్ళండి, అందరితో కలిసి పనిచేయండి, మన టార్గెట్ ఒకటి అంటూ దిశానిర్దేశాలను అందించగా ఇద్దరు అభ్యర్థులకు మెజార్టీ అందించి మన పనితనం ఏంటో చూపించాలన్న సందేశం మధ్య కొత్త ఇన్ఛార్జీల పనితనంపై ఆనందం, అభ్యర్థుల గెలుపు అప్పుడే ధీమాతో ఎంపీ ఎమ్మెల్యే అంటూ సంబోధించడం విశేషం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ ఆ రెండు పార్టీల మధ్య సాగుతుందా? వ్యూహాలతో సిద్ధమైన ఇన్ఛార్జీల గెలుపును అభ్యర్థికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? నిమిత్త మాత్రులుగా అభ్యర్థులు కనిపిస్తున్న వారి వెనుక నడుస్తున్న స్కెచ్ ఏమిటి? నాడు సానుభూతితో దక్కిన విజయం మరలా పునరావృతం అవుతుందా? ఆశయం కోసం పార్టీ మారిన నేతకు ఈసారి అవకాశం ఇస్తారా? పార్టీలు సవాల్గా తీసుకున్న ఉప ఎన్నికల్లో మరీ గెలిచి జెండా పాతబోతున్న నేత ఎవరు? ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ప్రజలు ఓటేస్తారా? 30 ఏళ్ల రాజకీయ నేత వారసురాలికి మొగ్గు చూపుతారా? ఎంతమంది బరిలో ఉన్నా అందరి చూపు వారిపైనే పడడం వెనుక కారణం ఏమిటి? ఏళ్ల నాటి నుంచి ఎదురుచూపులకు ఈసారి నా ఓటర్లు కరుణ చూపిస్తారా? ఏడాదిలో ఇద్దరిని కోల్పోయిన మహిళా అభ్యర్థికి తోడుగా నిలుస్తారా? వారిద్దరి మధ్య ఉప ఎన్నికల యుద్ధం సాగబోతుందా? వాచ్ ఫోకస్, ఆ ఇద్దరి మధ్య యుద్ధం నేటి ప్రత్యేక కథనం ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సర్వేలో ఇప్పుడు ఎటు నుంచి చూసినా ఇద్దరి మధ్య యుద్ధం అన్నట్లుగా చూపిస్తున్నాయి. ఎంతమంది అభ్యర్థులు పార్టీలో బరిలో ఉన్నా ఎవరి నోటు చూసినా 1-2 స్థానాలు వారిద్దరి మధ్య పోరు ఉండబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. అందుకు తగ్గట్టుగా వారి తరఫున ఇద్దరికి పై ఇన్ఛార్జీలు ఎంట్రీ ఇచ్చి రాత్రికి రాత్రి పరిస్థితులను మార్చేందుకు కష్టపడుతుండగా ఉదయం లేచేసరికి ఎవరు ఎటువైపు అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఒకరిది సెంటిమెంట్తో పాటు తండ్రితో నేర్చుకున్న అనుభవం అంటూ ముందుకొస్తుంటే మరొకరు ప్రభుత్వంలో కంటోన్మెంట్ దిశ మార్చే సత్తా తనకే ఉందంటూ ముందుకొస్తున్నారు. మిగతా పార్టీలు పరుగులు తీయలేక ఆలోచనలు పడుతుంటే గులాబీ కాంగ్రెస్ మాత్రం అప్పుడే యుద్ధాన్ని తలపించే ప్రచారాల జోరు కొనసాగుతుంది. ప్రచారాలతో గల్లీ గల్లీ వీధి వీధి వారి చిహ్నాలే కనిపిస్తుండగా ఇక గెలుపు మాదే అన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ గెలుపును పార్టీ పెద్దలు సవాల్గా తీసుకోవడంతో పాటు ఈసారి గెలిచి గ్రేటర్లో బోని కొట్టాలన్న ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా వార్డుల వారిగా పావులు కదుపుతూ బలంగా ఉన్న నేతలను టార్గెట్ చేసి నయానో భయానో ఏది కావలిస్తే అది అంటూ వారికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుండగా ఇక పార్టీలోకి రావాల్సిందే అన్నట్లుగా వారికి పరిస్థితులు వచ్చిపడేలా స్కెచ్ వేస్తున్నారు. ఈసారి గెలిచి తన చిరకాల వాంఛన తీర్చుకోవాలన్న ఆలోచనతో శ్రీ గణేష్ తన ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఆయన బెటాలియన్తో చేసే గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటే కొత్తగా ఇన్ఛార్జీలు రఘునాథ్ యాదవ్తో పాటు సీఎం సోదరుడు కృష్ణారెడ్డి ఎంట్రీ ఇచ్చి మినిట్ టు మినిట్ పరిస్థితిని వాకప్ చేస్తున్నారు. మైనంపల్లి కనసైగల్లో వలసల జోరు కొనసాగుతుండగా నేతల స్థాయిని బట్టి వీలైతే సీఎం లేకపోతే మైనంపల్లి, గల్లీ నాయకులైతే శ్రీ గణేష్ ఇలా నాయకులను టార్గెట్ చేసి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదో వైపు దినదిన ప్రక్రియ అయితే ఇక ప్రచారాలతో శ్రీ గణేష్ హోరెత్తిస్తున్నారు. గ్రౌండ్ వర్క్ లో వారు లీనమై ప్రచారాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ తన గుర్తింపును మరింతగా శ్రీ గణేష్ బదిలీ చేసుకుని గెలుపు నాదే అన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ స్థానం సిట్టింగ్ స్థానం కావడంతో మొదట ఏకగ్రీవం జరిగిపోతుందని భావించిన మరలా ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం కావడంతో వారికి తగ్గ సమాధానం ఇవ్వాలంటూ గులాబీ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఛాయిస్ తీసుకోకుండా మరోసారి సానుభూతి బాణం కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై ప్రయోగించడంతో పాటు బ్రాండ్ గా ఉన్న సాయన పేరే తమకు గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగా అభ్యర్థిని నివేదిత కూడా ప్రతిచోట సాయన వారసురాలని అంటూ పదే గుర్తు చేస్తుండగా నాటి రోజులను గుర్తు చేసి మరలా అధ్యాపకాలను నెరవేర్చుకున్నారు. అయితే ప్రస్తుతం కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు రావర శ్రీధర్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా కంటోన్మెంట్ పై పట్టున్న మర్రి రాజశేఖర రెడ్డి అన్ని వ్యవహారాలను దగ్గర నుండి చూసుకుంటున్నారు. గత నాటిలా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇరువురు అన్ని వ్యవహారాలు చక్కదిద్దుతుండగా పార్టీలు మారే నేతలకు దీటుగా మరో క్యాడర్ను సిద్ధం చేసి గ్రౌండ్ లెవెల్ పావులు కలుపుతుండగా ప్రతిపక్ష అభ్యర్థుల్లో ప్రధాన భూమిక పోషించే నేతలు కూడా తండ్రి లేని కూతురికి ఈసారి అవకాశం ఇద్దాంలే అంటూ ఆలోచన చేసేలా సానుభూతిని అందుకున్నారు. అభ్యర్థికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇన్ఛార్జీలు అన్ని వ్యవహారాలు చూసుకుంటుండగా ప్రచారానికి వెళ్లామా, సాయన జ్ఞాపకాలను వాను గుర్తు చేశామా, వారి అంగీకారం దొరికిన తర్వాతే ఇంటి నుంచి బయటకు వచ్చామా అన్న రీతిలో ప్రయత్నం సాగిస్తుండటంతో ఈసారి గెలుపు మాదే, మేజాటి మాకే అన్నట్లుగా ముందుకు సాగుతుండడం విశేషం. ఉప ఎన్నికల బరిలో పలు పార్టీలు ఉన్నా పోటీ మాత్రం ఆ ఇద్దరి మధ్య అన్నట్లుగా ప్రచార హోరు సాగుతుండగా బీజేపీ లాంటి పార్టీలు ప్రచారాల కన్నా సమావేశాలపై ఎక్కువ దృష్టి పెట్టి గ్రౌండ్ వర్క్ కొనసాగిస్తుండగా నేతల మధ్య తగ్గిన సయోధ్య కొన్ని పార్టీలకు శాపంగా మారితే ఇన్ఛార్జీల ఎంట్రీతో ఆ రెండు పార్టీలు మాత్రం జోరును కొనసాగిస్తుండగా మరి మిగిలిన 11 రోజుల్లో ఏదైనా అద్భుతం జరిగితే మినహా మిగతా పార్టీలు ముందు వరుసలోకి వచ్చే అవకాశం లేకుండా మరి ప్రజలు శ్రీ గణేష్ వెంట ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తారా లేక సాయన అధ్యాపకాలతో వారసురాలికి అవకాశం ఇస్తారా అన్నది త్వరలోనే తేలిపోనుండగా వీరిద్దరిని కాదని కొత్తదనం కోరుకున్నా పెద్దగా ఆశ్చర్యపోయేది లేదన్నది విశ్లేషకుల వాదన.
ఎస్సీబీ ఛానల్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5 సంవత్సరాలు అడుగు పెడుతున్న వేళ వారి టీం సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్సీబీ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది కంటోన్మెంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎస్సీబీ ఛానల్ చూడడం అనేది జరుగుతుంది. మరి చిన్న పెద్ద లేకుండా మంచి చెడు అన్ని విధాలుగా ప్రజలకు చేరవేరుస్తూ అన్ని విధాలుగా చూపెడుతూ మంచిగా చక్కగా ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని మరి నేను మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూర్చొని ఆ ఛానల్ ఎప్పుడు వస్తుందని చూసుకుంటూ ఆ ఛానల్ అది రాగానే ఇమ్మీడియట్లీ పెట్టుకొని ఆ ఛానల్ చూసిన తర్వాత, ఎందుకంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ అయిపోయింది కంటోన్మెంట్లో. అందుకే ఎస్సీబీ ఛానల్ వారికి మరి ఒకసారి వారి అందరికీ టీం సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాత్రికి రాత్రి ఉరుకులు పరుగులు, నాటకీయ పరిణామాల మధ్య అరెస్టులు, మార్గ మధ్యంలోనే రూటు మార్చి తరలింపులు, ఇలా ట్విస్ట్ మీద ట్విస్టులతో రాత్రి అంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకోగా అర్ధరాత్రి సమయానికి ఇంకా అంతా అయిపోయిందంటూ రిమాండ్కు తరలించారు. ఆ నేత చేసిన తప్పేంటి అంటే అంతా ఆరోపణలే అన్న విషయం వినిపిస్తుండగా ఉస్మాన్ యూనివర్సిటీకి అతని సోషల్ మీడియాలో పెట్టేశారంటూ సోషల్ మీడియా ప్రతినిధి 4 గోడల మధ్య బందీగా మార్చారు. కేటీఆర్ వెంట నిలిచే క్రిషాంక్ అరెస్టుపై కేటీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేయగా అసలు దోషులను విడిచిపెట్టి తమ ప్రతినిధులను ఎలా అరెస్ట్ చేస్తారంటూ మండిపడ్డారు. జైలుకు వెళ్లాల్సింది రేవంత్ రెడ్డి గారు ఫేక్ సర్క్యులర్ పెట్టినందుకు, మేము పెట్టింది ఒరిజినల్ది. వీరికి క్రిషాంక్ భయపడడు, మేము భయపడం. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, తప్పకుండా న్యాయం జరుగుతుంది. లక్షలాది మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో పోరాడుతున్నారో వాళ్ళకున్న విజ్ఞప్తి, దయచేసి ఈ ఉడత ఊపులకు ఈ చిన్న చిన్న బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని క్రిషాంక్ అరెస్టు నాటకీయ పరిణామాల మధ్య సాగింది. సాయంత్రం సమయంలో కొత్తగూడెంలో ఓ సమావేశానికి అటెండ్ అయి హైదరాబాద్కు క్రిషాంక్ తిరుగు ప్రయాణమయ్యారు. పతంగి టోల్ ప్లాజా వద్దకు రాగానే పోలీసులు వాహనం పక్కకు నిలిపివేయాలంటూ సూచించగా తనిఖీల కోసమంటూ సూచించడంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని పక్కకు నిలిపారు. వాహనం తనిఖీ చేసిన అనంతరం ఇక ఉన్నతాధికారులు వస్తున్నారంటూ వేచి ఉండాలంటూ సూచించగా కొద్ది సమయానికి చౌటుపల్లికి చెందిన సీఐతో పాటు పలువురు చేరుకొని మరో వాహనంలో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇక సాయంత్రం వరకు నాటకీయ పరిణామాలు సాగగా సాయంత్రం సమయంలో ఉస్మాన్ యూనివర్సిటీలో హాస్టల్ మూసివేస్తున్నారంటూ తప్పుడు నోటీసు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న అభియోగం కింద ఓయూ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు తెలియజేసి క్రిషాంక్ తో పాటు విద్యార్థి నాయకుడు నాగందను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వచ్చిన సమాచారం మేరకు అతను హైదరాబాద్ కు అక్కడ పంతంగి ఏరియాలో ఉన్నారు, చోటుపల్లి ఏరియాలో ఉన్నారని చెప్పి ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టు సమయం పూర్తి కావడంతో నేరుగా మారడుపల్లిలోని జడ్జి నివాసంలో ఆయన ముందు ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. దీంతో మారడుపల్లిలోని జడ్వి క్వార్టర్స్ కు యువత మొత్తం చేరుకోగా గాంధీ ఆసుపత్రి నుంచి వాహనం దారి మలచి లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ సమయంలో తన అరెస్టు అక్రమం అంటూ క్రిషాంక్ తెలియజేయగా ఇక జడ్జి అందుబాటులో లేకపోవడంతో అర్ధరాత్రి 1 గంట సమయానికి ఆయన వచ్చి వెంటనే లాలాగూడ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మారడుపల్లి జడ్జి క్వార్టర్స్ చేరుకొని ఆయన ముందు ప్రవేశపెట్టారు. అంతకుముందు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుతో పాటు పలువురు జడ్జి క్వార్టర్స్ కు చేరుకోగా ఎన్నికల సమయం కావడం 144 సెక్షన్ ఉండడంతో గుంపులుగా ఉండవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేయగా తన భర్త అరెస్టుపై క్రిషాంక్ సతీమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలా అరెస్టు చేయడం కక్షపూరితమంటూ తెలియజేయగా క్రిషాంక్ అరెస్టుపై మాజీ మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్ చేసుకుని వాళ్ళని ఎందుకంటే కేసీఆర్ గారి క్యాంపెయిన్ కూడా 48 hours ఆపేసింది. దిస్ ఈజ్ జస్ట్ డైరెక్ట్లీ టెల్లింగ్ దట్ యూనో వాళ్ళు ఓడిపోతారన్న భయంతో దే ఆర్ ట్రైంగ్ టు బుక్ ఎవ్రీబడి హూ ఎవర్ పాసిబుల్ వేసేసి ఫాల్స్ కేస్ వేసేసి టు స్టాప్ దెమ్. కిషాన్కే కాదు వాడని కూడా ఎంతో దౌర్జన్యం, దుర్మార్గం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు చేయగలుగుతారు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూడండి ఏం జరుగుతుంది. రాత్రి సమయం వరకు నాటకీయ పరిణామాల మధ్య జడ్జి ముందు ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ను క్రిషాంక్ విధించారు. దీంతో జంచల్గూడ జైలుకు క్రిషాంక్ తరలించగా 4 గోడల మధ్య సోషల్ మీడియాను బంధించలేరంటూ పలువురు నేతలు తెలియజేశారు. కంటోన్మెంట్లో సెంటిమెంట్ కు స్థానం లేదని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఎన్నికల్లో భారీ మేజర్తో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుందని, యువకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతూ తన గెలుపు కొరకు అండగా నిలుస్తున్నారని శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్లో ప్రజలు మార్పు కోరుకుంటారని, ఈసారి ఆ మార్పు కాంగ్రెస్ రూపంలో కనిపిస్తుందని శ్రీ గణేష్ తెలిపారు. పికెట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద 5వ వార్డుకు చెందిన పలువురు యువకులు శ్రీ గణేష్ సమక్షంలో శంకర్, రాజయ్య, నాగరాజ్, శ్రీనివాస్, సంతోష్లకు చెందిన అనుచర వర్గం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎక్కడ చూసినా కూడా యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్ పార్టీతో డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళకు నమ్మకంతో ఈరోజు ఇంతమంది జాయిన్ అవుతారు. చాలామంది ప్రచారంలో భాగంగా సెంటిమెంట్ ఉంది, సింపతి ఉంది అంటారు. సెంటిమెంట్, సింపతి కాదు. ఈ ఎలక్షన్ల డెవలప్మెంట్, మాకు డెవలప్మెంట్ కావాలని అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. కంటోన్మెంట్ 7వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని శ్రీ గణేష్ కొనసాగించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రచారాన్ని శ్రీ గణేష్ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కరపత్రాన్ని అందజేయడంతో పాటు తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను శ్రీ గణేష్ కోరారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్లకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక మహిళా నాయకురాలు నాగినేని సరితతో పాటు పలువురు సీనియర్ నాయకులు శ్రీ గణేష్ వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ప్రతిరోజు విభిన్నమైన వార్తా కథనాలతో కంటోన్మెంట్ ప్రజలకు చేరువైన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు. విజయవంతంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఛానల్ ప్రతినిధులకు హార్దిక శుభాకాంక్షలు. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ముప్పిడి మధుకర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కంటోన్మెంట్ 2వ వార్డు గులాబీకి పెట్టింది పేరు కలర్ఫుల్ గా కనిపించింది. ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బస్తీలు, కాలనీలు గులాబీమయంగా కనిపించాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై నివేదిత నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. 2వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సారథ్యంలో పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులతో ఆ ప్రాంతం కికిరిసిపోయింది. ఇక ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఓటర్లకు కరపత్రాలు అందజేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నివేదితను పలువురు ఆప్యాయంగా పలకరిస్తూ తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్లో తన తండ్రి చేసిన అభివృద్ధి శిలాఫలకాల్లో కనిపిస్తుందని, ప్రజల నుండి తనకు పూర్తి మద్దతు లభిస్తుందంటూ నివేదిత అన్నారు. 2వ వార్డులో బీఆర్ఎస్ బలంగా ఉందని, కొందరు పార్టీ మారినంత మాత్రాన నష్టమేం లేదని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని డబుల్ మేజార్టీని తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నానగర్, రసూల్పుర, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగింది. సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, జంగిలి రాజుతో పాటు పలువురు నివేదిత వెంట ప్రచారంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని బీజేపీ నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు పిట్ల నాగేష్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ వెళ్లి బీజేపీ కరపత్రాలను అందజేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్రకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాంధీ హట్స్, ఎల్ఐసి కాలనీ, బూసారెడ్డి కూడా తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 4వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన ఉందని పిట్ల నాగేష్ అన్నారు. ఈటెల రాజేంద్ర గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, సత్యనారాయణ రాజు, లక్ష్మణ్, రాజేంద్ర తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఎస్సీబీ ఛానల్ 4 సంవత్సరాలు పూర్తి చేసి 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారి యజమాన్యానికి రాజు గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, రజిత గారు కానీ వారి యొక్క నాయక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎందుకంటే గతంలో లాక్డౌన్ పీరియడ్లో ఒక మనిషి బయటికి వెళ్ళిన టైంలో కూడా వాళ్ళు ఈ న్యూస్ను ఎస్సీబీ ఛానల్ ద్వారా స్టార్ట్ చేసి అంచెలంచెలు ఎదిగి ఈరోజు లక్షల జనాలకు వార్తలను అందిస్తున్న ఘనత వాళ్ళకే దక్కింది. మేము గతంలో చిన్న ఉన్నప్పుడు దూరదర్శన్లో శాంతి స్వరూప్ 7 గంటలకు వార్తలు చెప్తారంటే మేము ఎదురు చూస్తుంటాము. ఇప్పుడు ఎస్సీబీ ఛానల్ వాళ్ళు 9 o'clock రిలీజ్ చేస్తారంటే మేము 9 o'clock అందరం ఇంటిల్లి పాదులు ఎదురు చూస్తున్నాం. కాబట్టి మేమే కాకుండా ఈ సికింద్రాబాద్ నలుమూలల గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా
ఎదురు చూస్తున్నది ఛానల్. కాబట్టి 9 గంటల కంటే 9:30కి అవుతుంది. ఈ టైంను మీరు తగ్గించాల్సిందిగా కోరుకుంటూ, నిన్న మొన్నటి వరకు బస్తీలు గల్లీలలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆ నాయకుడు నేడు ప్రచార రథంపై ప్రత్యక్షమయ్యారు. మైక్ చేత పట్టుకుని కాంగ్రెస్ కి మీ ఓటు అంటూ జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్, లోహియానగర్, టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్డి నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలపై ప్రచారాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో సల్మాన్, గౌతమ్, మహేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ తనకు ఆశీర్వాదం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించి అసెంబ్లీ పంపించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు కంటోన్మెంట్ 2వ వార్డులో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. మైనార్టీలలో పట్టు ఉన్న సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ నాయకుడు వాహబ్బాయ్ కాంగ్రెస్ కూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం సభ్యులైన షకీల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువాను వాహబ్బాయ్ ఆయన అనుచరులు కప్పుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని మంచి పట్టున నేతగా వాహబ్బాయ్ ఉన్నారు. కరోనా లాక్డౌన్ లాంటి సమయంలో అనేక సేవా కార్యక్రమాలతో అటు పోలీసు అధికారులతో పాటు పలు విభాగాల అధికారుల ప్రశంసలను వాహబ్బాయ్ అందుకున్నారు. బీఆర్ఎస్ లో చురుగ్గా కొనసాగిన వాహబ్బాయ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యానంత గెలుపు కొరకు క్రియాశీలక పాత్ర పోషించారు. మైనార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అనుచరుడు షకీల్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో వాహబ్బాయ్ చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడే తనతో పాటు తన అనుచర వర్గంతో కలిసి పార్టీలో చేరినట్లు వాహబ్బాయ్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. ఆ ముగ్గురు వార్డు నాయకులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ పెద్దలు అప్పగించిన పనిని పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ ఎన్నికల కరపత్రాన్ని అందజేస్తూ నివేదితకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. 2వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త ఆంజనేయులు, సీనియర్ నాయకులు శ్రీనివాస్, జిల్లానీలు జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. బూత్ నెంబర్ 54, 55 ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో మోసగిస్తుందని అవగాహన కల్పిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. బూత్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రచారానికి మంచి స్పందన ఉందని ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో సత్యమ్మ, చిన్నమ్మ, ఐలమ్మ, మోని, బాలరాజ్, నరసింహ, లలిత, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు రాత్రి విభిన్నమైన వార్తా కథనాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఉన్నది ఉన్నట్టుగా వార్తా ప్రసారాలు చేస్తూ లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకున్న ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ముప్పిడి మధుకర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ సీనియర్ నాయకుడు ఇక ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేస్తూ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్ కు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బోయినపల్లి నేతాజీ నగర్లో ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని గురువారం కొనసాగించారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ముప్పిడి మధుకర్ ఓటర్లకు సూచించారు. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ముప్పిడి మధుకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, అశోక్ యాదవ్, ముఖేష్ యాదవ్, ప్రసాద్, హరికృష్ణ, దయానంద్, క్రాంతి, మౌలా, చోటు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి వరకు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో కాలనీ బస్తీ వాసులతో సమావేశమైన వికాస్ మంచ్ సభ్యులు అధికార పార్టీని గెలిపించుకుంటూనే విలీనే సాధ్యమవుతుందని అవగాహన కల్పిస్తూ కాలనీ అసోసియేషన్ వాసుల మద్దతును కూడగట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వికాస్ మంచ్ సభ్యులు శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ 8వ వార్డులో పలు కాలనీల అసోసియేషన్ వాసులతో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిశారు. కంటోన్మెంట్ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్ల గెలుపు ఖాయమని సంఖ్య రవీందర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో ప్రభు గుప్తా, అంబాల శ్రీనివాస్, అరుణ్ యాదవ్లు పాల్గొన్నారు. రాత్రి లేదు పగలు లేదు అన్న విధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేబీ శంకర్రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలిపే లక్ష్యంగా 7వ వార్డులోని కేబీ శంకర్రావు డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. లాల్ బజార్ పరిసర ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. సమయం దొరికితే చాలు, రాత్రైనా పగలైనా తేడా లేకుండా తన అనుచర వర్గంతో కలిసి ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని కేబీ శంకర్రావు అన్నారు.
నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన ఆ నాయకుడు నేడు తమ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేయడంతో పాటు కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 5వ వార్డులోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉద్యమ నేత రావుల సతీష్ ఆధ్వర్యంలో శ్రీపురి కాలనీ, ఆర్ఎండ్డి కాలనీ, గృహలక్ష్మి కాలనీ, ప్రియా కాలనీలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ సాయన కుమార్తె నివేదితను గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్, గిరి, సురేందర్, నాగరాజు, నరేష్, శేఖర్, నవీన్, మాన్యం, సిద్ధేష్, శాంతి, వెంకట తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా గృహలక్ష్మి కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ కరపత్రాలు అందజేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ప్రేక్షకులందరికీ 4 వసంతాలు పూర్తి చేసుకొని 5వ వసంతానికి అడుగుపెడుతున్న ఎస్సీబీ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మరి ప్రతి ఒక్కరు కంటోన్మెంట్లో ఎప్పుడు 9 అవుతుంది వార్తలు చూడాలని చెప్పి ఎదురు చూసే ఏకైక ఛానల్ ఎస్సీబీ న్యూస్ ఛానల్. మరి నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రజలకి మరియు కంటోన్మెంట్ అధికారులకి వారధిగా ఉన్న ఎస్సీబీ ఛానల్కి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇలాంటి ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భార్యకు చోట, భర్తకు చోట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేస్తున్నారు. పార్టీ పెద్దల సూచనలతో ఎన్నికల ప్రచారంలో వేగం పెంచి డోర్ టు డోర్ వెళ్లి పార్లమెంట్ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్లకు ఓటు వేసి గెలిపించాలంటూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు గజ్వెల్ భరత్ దంపతులు కొనసాగించారు. సీనియర్ నాయకుడుగా తన అనుభవాలను పంచుకుంటూ గజ్వెల్ భరత్ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారాన్ని కొనసాగించగా ఆయన సతీమణి 5వ మహిళా అధ్యక్షురాలు అపూర్వ భరత్ మరోచోట ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. కాకాగూడ, కోటేశ్వరరావు కాలనీ, దర్జీ బస్తీ, కింది బస్తీ, గడ్డమీది బస్తీలతో ప్రచారాన్ని కొనసాగించారు. సీనియర్ నాయకులు సంజయ్ రెడ్డి, విజయ్, రాజేష్ యాదవ్, వినోద్, నాగిరెడ్డి, సాయి, సాగర్, బాలేస్తో పాటు పలువురు పాల్గొన్నారు. వీలైతే ప్రచారాలు లేదంటే బస్తీ సమావేశాలు ఏదైనా వారి నినాదం ఒకటే, కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించండి అంటూ జోరుగా ప్రచారాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కొనసాగిస్తున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. చింతల్ బజార్లో జోరుగా ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం బస్తీ వాసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆదర్శ్ నగర్లో నిర్వహించిన బస్తీ సమావేశంలో ఆదర్శ్ నగర్ వాసులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన నివేదిత ఆదర్శ్ నగర్ వాసులతో తన తండ్రి సాయకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలని లోకనాథం కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మురళీ యాదవ్, బాలరాజ్, మిలిటరీ రమేష్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం వేసిన ఓట్ల కంటే డబ్బులు ఓట్లు వేపియాలి. ఆమెను గెలిపించే బాధ్యత ఆదర్శ్ నగర్ ప్రతి స్త్రీ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి మీ అందరి మీద ఉన్నది. తమకు పట్టు ఉన్న ప్రాంతంలో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. కంటోన్మెంట్ 6వ వార్డు అంబేద్కర్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ సభ్యుడు పాండు యాదవ్ దగ్గరుండి ఓటర్లను పరిచయం చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. వార్డులో బీఆర్ఎస్ కు మంచి స్పందన ఉందని నివేదిత గెలుపుపై పాండు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సైదులు, శ్రీకాంత్ రెడ్డి, విష్ణు, నరసింహారెడ్డి, జయరాం, కృష్ణ, మహేష్, మల్లేష్, జగదీష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.